వినాలని మనం చేస్తున్నాము. వందనాలు సిస్టర్. వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన వారందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తాం. మొదటగా దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కేజీఆర్కి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినము వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి పరలోకపు దేవుడు వారిని ఎన్ని నూరేళ్ళు ఆశీర్వదించి ఇంకా అనేక ఆత్మల కొరకు వారిని బలమైన పాత్రలుగా వాడబడాలని ప్రార్థిస్తున్నాం. మరి అలాగే ఈ దినము లేఖనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుతున్నానండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు కుడి వైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చుండనే సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన దేవా, దయగల ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నీ సన్నిధానంలోనికి వస్తున్నాం ప్రభా. నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా కొరకు బలి అర్పణగా నీ ప్రాణాత్మ దేహములను అర్పించి నాయన ఆ కల్వరి మ్రాణి మీద శాపగ్రస్తమైన శిలువ మరణం అనుభవించడానికి ఇష్టపడ్డావు కదా ప్రభా తండ్రి. నాయన ఎంతగా దీనుడిపై రిక్తుడిపై నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడ్డావు. సర్వ సృష్టికర్తమైన నీవు మాట మాత్రంతో సర్వాన్ని కలుగ చేస్తున్న నీవు ప్రభా సృష్టానికి మించి తగ్గించుకొని ప్రభా నాయన ఆ సిలువలో ప్రభా నాకు బదులుగా నా శిక్ష అంతా అనుభవించడానికి ఇష్టపడి నాయనా నీ ప్రాణాన్ని దారపోసిన విధానాన్ని బట్టి వందనాలు. మౌనంగా బతుకు తేబడిన గొర్రెపిల్ల పొత్తు కత్తిరించి వాని ఎదుట నిలువునట్టుగా మౌనం వహించావు. మారు మాట్లాడలేదు, బదులు పలకలేదు ప్రభా. నాయనా తండ్రి, సజీవుల భూమిలో నుంచి కొట్టివేయబడ్డావు, భక్తిహీనులతో సమాధి చేయబడ్డావు. ఆ సమాధిలో అలా ఉండిపోలేదు కానీ మృత్యుంజయుడిపై తిరిగి లేచి ప్రభా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడో, మరణమా నీ విషయం ఎక్కడని మరణపు ముళ్ళని విరిచి నా పాపపు స్థితిలో నన్ను సమాధి చేసి క్రీస్తుతో నూతన సృష్టిగా లేవనెత్తిన గొప్ప విశ్వాసం నిరీక్షణ ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో త్వరగా వచ్చి తీసుకువెళ్తానని వధువు సంఘముగా మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి నీకు వందనాలు. ఆ సిద్ధపాటులో ఈ క్రమంలో ప్రభా నీ సన్నిధానంలో చేరి వచ్చాం. మీరు మాతో మాట్లాడండి ప్రభా. నిలబడి నీ దాసురాలు ప్రభా, జ్ఞానం లేనిది ప్రభా, నీ సిలువ చాటును మరుగుపరచండి. నా మాటలు నిష్ప్రయోజనం, ఎవరికి పనికిరావు తండ్రి. నాయన మీరు మాట్లాడితే ప్రతి హృదయం కదిలించబడుతుంది ప్రభా. నాయనా తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా చేయమని, మరి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా సహాయం అనుగ్రహిస్తారమ్మని మా ప్రభుడును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినే విద్యార్థులతో విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము మీ అందరికీ తెలిసిందే కదా, జెబెదయి కుమారుల తల్లి ఎవరు? సలోమి. అయితే ఇక్కడ ఆమె పేరు రాయబడలేదు కానీ మిగిలిన లేఖనాల్లో ఆమె గురించి రాయబడింది. తర్వాత చూస్తాం మనం అవన్నీ. అయితే ఇక్కడ జెబెదయి అంటే దేవుని వరము అని చూస్తాము, సలోమి అంటే సమాధానం అని చూస్తాం. అలాగే వాళ్ళ కుటుంబంలో నలుగురు ఉన్నారు. ఎవరు? 2 కుమారులు, తల్లి, తండ్రి. ఎవరు? యోహాన్ అంటే వరము, బహుమానం అని అర్థము. తర్వాత యాకోబు అంటే మడిమ పట్టుకున్నవాడు అని అర్థం. చూసారా, ఒక్క కుటుంబంలో నలుగురు. తల్లి ఏం చేస్తుంది? పేరుకి తగినట్టుగా కుటుంబాన్ని
సమాధాన స్థితిలో కుటుంబం అంతా దేవుని ప్రేమలో ఐక్యతలో దేవుని కొరకు నమ్మకంగా జీవించే కుటుంబాలుగా మనం చూస్తా ఉన్నాం కదా. అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ చూస్తే మనము ఈమె ఏం చేస్తుంది, ఇక్కడ వీరు చాలా సంపన్నులుగా చూస్తాము, చాలా సంపన్నులుగా చూస్తాం. మరి మరి తర్వాత ఇతను గలీలియా ప్రాంతంలో జాలారుగా చూస్తాం ఇతన్ని. తర్వాత ఇతడు దోణెలు మరి దోణెలు గలవాడు, పనివారు కలిగిన వారు, నాయన సంపన్నుడైన జాలారిగా ఇతన్ని చూస్తా ఉన్నాము. అయితే ప్రభు తనని వెంబడించుటకు పిలిచిన యోహాను యాకోబుల తండ్రి కుమారులుగా చూస్తాం ఇతన్ని. అయితే ఇతని భార్య పేరు సలోమి. సలోమి అనగా ఏంటి? సమాధానము అని అర్థం కదా. అవును, తల్లి ఈ జబిదయి కుమారులు తల్లి అని ఎక్కువగా పిలువబడతా వచ్చింది ఈమె, జబిదయి కుమారులు తల్లిగా. ఎందుకంటే ఇంకో సలోమి కూడా ఉంది, ఆమె హేరోదియా కుమార్తెగా చూస్తాము. మరి తల్లి ఎంతో క్రూరత్వంతో మరి యోహాన్ని చెరసాల్లో పెట్టించి ఎంతో పాపము చేసి అదంతా మనకి తెలిసిందే కదా. అసలు అది హేరోదు యొక్క ఎదుట నాట్యం ఆడి మరి యోహాను తలని శిరఛేదనం చేయించబడినదిగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక ఆమె పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉంది. అయితే ఆమె పేరు కూడా పేరుకి అర్థం సమాధానమే, కానీ సమాధానం లేని స్థితిలో, దేవునితో సమాధానం లేని స్థితిలో జీవిస్తా ఉంది. ఈమెయితే సమాధానం అని పేరు, అందుకే ఈమెను ఎక్కువగా జబిదయి కుమారుల తల్లి అని పిలుస్తా ఉన్నారు. అక్కడ ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా జబిదయి కుమారుల తల్లి అని పిలుస్తున్నట్టుగా చూస్తాం. ఈమె బెతెస్దా గ్రామానికి చెందిందిగా చూస్తాము. పేరుకి తగినట్లుగా వీరి దాంపత్య జీవితం సమాధానముగా సంతోషముతో దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతగానో సాగిస్తా వచ్చినట్టుగా చూస్తాం. అయితే యేసు ప్రభు ఈ కుటుంబం అంతా కూడా భర్త భార్య ఇద్దరు పిల్లలు యాకోబు యోహాన్లు కూడా దేవుని యందు ఎంతో విశ్వాసం కలిగిన వారుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం సలోమి గురించి నేర్చుకుంటా ఉన్నాము. ఈమె జ్ఞానవంతురాలు. ఈమె జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? సామెతల గ్రంథంలో చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునను. మూఢురాలు ఏం చేస్తది? తన ఇంటిని పెరికి వేసుకుంటది కదా. అయితే ఈమె జ్ఞానముతో తన ఇల్లు కట్టుకున్నట్టుగా చూస్తాం. అయితే ఏ జ్ఞానము? ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు కానీ దైవ జ్ఞానముతో క్రీస్తు తన బండ పైన తన ఇంటిని కట్టుకున్నది. తన కుమారులు ఇరువురిని దైవ భయములో, వాక్యములో, ప్రార్థనలో పెంచుతా వచ్చింది. అవును, ఈ లోకం అశాశ్వతం అని ఆమె నమ్మింది, పరలోకమే శాశ్వత రాజ్యం అని తాను నిరీక్షించిన రీతిగా కుమారులకు కూడా నేర్పిస్తా వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ నేర్పిస్తా వచ్చినట్టుగా చూస్తాం. చిన్నతనం నుండి ఎంతో భయభక్తులతో బిడ్డల్ని పెంచింది. అయితే ఇక్కడ చూసుకుందాం ఒక మాట, సామెతల గ్రంథం 22:6 చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 22:6. సామెతల తీసిన వారు ఎవరైనా ఉంటే చదవండి, చదివి సహాయం చేయండి అమ్మా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంతే. అయితే ఇక్కడ చూస్తే మా బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఈ తల్లి ఎలా నేర్పింది? చిన్న నాటి నుండి దేవుని బోధలో పిల్లల్ని పెంచినట్టుగా చూస్తాము. పిల్లల్ని పెంచింది. అయితే ఎంతగా పెంచిందంటే ఆ పిల్లల్ని యేసు ప్రభు వచ్చి తండ్రితో వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉన్నారంట? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను.
వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వెంటనే వారిని ఆయన పిలువగా వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా ఎంతగా పెంచిందంటే పిల్లల్ని. ఇక్కడ మనకి హన్నా గుర్తొస్తుంది కదా. ఎలా పెంచిందో అసలు ఆ గర్భంతో ఉంటప్పుడు ఏమి చెప్పిందో, ఆ బాబు పుట్టగానే ఏం చెప్పిందో, అసలు ఎలా పెంచిందో, ఏ రూపంలో పెంచిందో తెలియదు. గాని ఏం చేశాడు ఆ చంటి పిల్లాడు, ఏం చేశాడంటే అక్కడ వెళ్ళి సాష్టాంగ పడి మోకరించినట్టుగా ఏలీ దగ్గర మనం చూస్తా ఉన్నాం. అవును, వీరు కూడా బాలుడు నడవవలసిన త్రోవలో వీరిని నడిపించింది తల్లి. ఎంతగా నడిపించిందంటే యేసు ప్రభు పిలుపు వినగానే అక్కడే విడిచిపెట్టారంట. వారు వృత్తి విడిచిపెట్టారు, వారి సంపన్నులు వారి దోణెలు విడిచిపెట్టారు, వారి యొక్క పనివారు ఉన్నారు జీతగాండ్రు దగ్గర. అన్నిటికీ మించి తండ్రిని విడిచిపెట్టారు వారు యేసు ప్రభు కోసం. యేసు ప్రభుతో వస్తే ఏమన్నా సంతోషం ఉందా? యేసు ప్రభుతో వస్తే ఏమన్నా ఆనందం ఉందా? యేసు ప్రభుతో వస్తే సర్వ సంపదలు ఏమన్నా, అష్ట ఐశ్వర్యాలు, మేళ్ళు, మెద్దులు, బంగ్లాలు ఏమన్నా వస్తాయా? అలాంటిది ఏమీ లేదు. ఎలాంటి పిలుపు అందుకొని అలా వెళ్ళినట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ మనం చూసుకుందాం, ఒక మాట చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలీలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా? ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏంటి? వారిని పిలవక ముందు ఆయన ఏం అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్య కార్యాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన పిలిచింది. ఎందుకంటే ఇక్కడ చూస్తాము 2వ వచనంలో చూడండి, యేసు తల్లి అక్కడ ఉండెను. మొదటి వచనం నుంచి 3వ దినమున గలీలియాలోని కానా అను ఊర్లో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇది మొదట సూచక్రియగా మనం చూస్తా ఉన్నాము. అంటే అప్పటికే వీరు శిష్యులుగా చేయబడినట్టుగా చూస్తాము. అంటే వీళ్ళు ఏ ఆశ్చర్య కార్యాలు గాని యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాల వలన గాని, ఇహలోక సంబంధమైన దేని వలనైనాను వీరు ప్రభువుకి ఆకర్షించబడలేదు, ప్రభు పిలుపు అందుకొని రాలేదు. కానీ ఎలా వచ్చారంట వీళ్ళు ప్రభువుని మెస్సయ్యగా చూసారంట. అక్కడ చూస్తాం యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి. 42వ వచనం. యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చిన మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనపడదు అని చెప్పి కేఫా అనే మాటకు రాయని అర్థం. అయితే అక్కడే చూస్తాం 45వ వచనంలో, ఫిలిపు నతానియేలును కనుగొనెను. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. చూసారా? ఆయన ఎవరిని కనుగొన్నారు? ఎవరైతే ప్రవక్తలు ఆయన గురించి బోధించారో, ఎవరైతే దేవుడు వస్తాడు అని, మెస్సయ్య వస్తాడు అని ఇశ్రాయేలీలు యూదులు నిరీక్షిస్తా ఉన్నారో, ఆ మెస్సయ్య ఈ యేసు ప్రభువే, ఈ రక్షకుడే అని వారు గుర్తెరిగి వారిని యేసు ప్రభుని వెంబడించినట్టుగా మనం చూస్తాం. అయితే వీళ్ళు ఏ అద్భుతాలు ఇహలోకం ఆయనది ఏది అవసరత కొలది వాళ్ళు ఆయన వెంట వెళ్ళలేదు. కానీ ఆయనని నిజ దేవుడని, రక్షకుడని అంగీకరించి, ఆయన బోధకుడని అంగీకరించి వాళ్ళు వెంబడించినట్టుగా మనం చూస్తాం. అయితే మొదటగా యోహాను యేసు ప్రభువుని ఎక్కడ కలుసుకున్నాడో చూద్దాం. చూడండి, మొదటగా యోహాను యేసు ప్రభువుని ఎక్కడ కలుసుకున్నాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి చూడండి. మర్నాడు మరలా అతని ఆ మాట ఎవరో ఒక్కరు చదవాలి. అస్సలు వాయిస్ రావట్లేదు. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో 2 నిల్చుండగా
అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేం వెతుకుతున్నారని వారిని అడగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడుడి అని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్లి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరైన ఆంద్రే. చూసారా, ఒకడు ఎవరు? యోహాను. మొదటగా యేసు ప్రభువుని కలుసుకున్నది యోహాను, తర్వాత సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. మొదటగా యోహాను అక్కడ దేవుని పిలుపు అందుకొని దేవుణ్ణి కలుసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ వినిపిస్తుందండి? క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది. అయితే ఇక్కడ సలోమిలో ఉన్న కొన్ని గుణ లక్షణాలు మనం చూసుకుందాం. ఈమె యేసుని ఎరిగి ఆయనను వెంబడించిన స్త్రీగా మనం చూస్తాం. యేసుని ఎరిగి అంటే ఆయన లోక రక్షకుడని, ఆయన శిలువ మరణం అనుభవించవలసిన దేవుడని ఆయనను గుర్తెరిగింది. రాబోయే మెస్సయ్య ఈయనే అని ధర్మశాస్త్ర లేఖనాలు ఏవైతే ప్రవక్తలు బోధిస్తా వచ్చారో, ఏవైతే ప్రవక్తలు వివరిస్తా వచ్చారో, ఆ మెస్సయ్య ఈ యేసు ప్రభు అని ఆమె గుర్తెరిగి ప్రభువుని వెంబడిస్తా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు రాజుగా రాగలడని ఆత్మ ద్వారా గ్రహించింది. అవును, ఆయన మరణం ద్వారా రెండో రాకడ ఉన్నదని, ఆయనతో మనము ఎత్తబడితే, ఆ వధువు సంఘంలో మనం సిద్ధపరచబడితే మనము ఆయన రాజ్యంలో ఉంటామని, రారాజుగా అతను రాబోతున్నాడని, ఈ లోక పరిపాలన చేస్తాడని ఆమె ఆత్మ ద్వారా గ్రహించగలిగిన జ్ఞానవంతురాలైన తల్లిగా మనం చూస్తాం. బిడ్డలకు కూడా అదే చిన్ననాటి నుండి నేర్పుతా వచ్చింది కదా. తన బిడ్డలైన యాకోబు, యోహానులు యేసు ప్రభుకి అతి సన్నిహితంగా ప్రభు రాజ్యంలో కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉండాలి, కూర్చుండాలి అని ప్రభువుని అర్థించిన స్త్రీగా, అంటే తన ఆశ ఏంటి? తన బిడ్డలిద్దరూ ప్రభు రాజ్యములో, ఆ నీతి రాజ్యములో వారు ఉండాలి, ప్రభుతో కలిసి జీవించాలి, సదాకాలం ప్రభు సన్నిధిలో నిలవాలి అని తల్లి యొక్క కోరిక, ఆశ పడుతున్నట్టుగా చూస్తాం. అయితే ప్రభు మరణ పర్యంతరము వెంబడించిన స్త్రీగా చూస్తాం. అవును, ప్రభు సిలువ చెంత వెళ్ళినప్పుడు, ప్రభు సిలువ ఆ యెరూషలేము వీధుల్లో ఆ సిలువ మోస్తున్నప్పుడు ఆ కొందరు స్త్రీలలో ఈమె కూడా ఉన్నట్టుగా చూస్తాం. ఆ సిలువ దగ్గర ఆ రాత్రి కాలము ఇంకా ప్రభు దగ్గర నిలవబడినట్టుగా, ఆ ప్రభుని ఆ సమాధి ఎక్కడ చేశారో చూసినట్టుగా ఈమెను చూస్తా ఉన్నాం మనం కదా. అయితే చనిపోయిన తర్వాత కూడా ఈమె నిరీక్షణ చాలా గొప్పది. ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయడానికి వెళ్ళినప్పుడు ప్రభు లేచాడని సజీవుడుగా గ్రహించగలిగిన జ్ఞానము గల స్త్రీగా మనము చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఆమె మనకి ఇచ్చిన పిల్లలను ఎలా పెంచుతున్నాం? ఈమైతే ఎంత యోగ్యంగా పెంచింది. ప్రభు పిలుపు అందుకోగానే వారు అక్కడికక్కడే తండ్రిని విడిచిపెట్టారు. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గ్రహించాలి. ఏంటి అంటే, అక్కడే చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయం అక్కడే చూడండి ఒక్కసారి. ఈమె సలోమి వచ్చి, ఈ జెబెదాయి కుమారుల తల్లి వచ్చి వారిని దేవుణ్ణి, యేసు ప్రభువుని, నా కుమారులు నీ కుడివైపున ఎడం వైపున ఉండాలి అని కోరుకోక మునిపే, ఇక్కడ మనము చూస్తే యేసు యెరూషలేము, ఇక్కడ మళ్ళీ 17వ వచనం చదువుతున్నాను చూడండి. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును
శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. చూసారా, యేసు ప్రభుతో వెళ్తే ఏముందండి? అక్కడ మరణం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది. అన్ని యేసు ప్రభు వారికి తెలియపరుస్తూనే ఉన్నాడు కదా. అన్ని అక్కడ ఏం జరుగుతుందో, ఆయన ఎలా తృణీకరించబడతాడో, ఆయన ఎలా ద్వేషించబడతాడో, ఆయన ఎలా కొరడా దెబ్బలు కొట్టబడతాడో, ఎలా చంపివేయబడతాడో మొత్తం అంతా కూడా అది చెప్తా ఉన్నారు. అయితే అప్పుడు ఆ తర్వాత జరిగిన సందర్భము 20వ వచనంలోని జెబెదయి కుమారుల తల్లి సలోమి వచ్చి తన కుమారుల గురించి ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తుంది. నీ రాజ్యంలో నా బిడ్డలు ఉండాలి, ఇద్దరు కుడివైపున ఒకరు ఎడమవైపు. అప్పుడే చెప్పారు కదా యేసు ప్రభు, అక్కడ ఏం జరుగుతుందో ముందు అప్పుడు తల్లిని వారు వారించలేదు. ఏంటమ్మా, మమ్మల్ని మరణానికి అప్పగిస్తావా, మమ్మల్ని సిలువకు అప్పగిస్తావా, ఆయన వెంబడి వెళ్తే మాకు కూడా శిక్ష, మాకు కూడా అవమానం, మాకు కూడా అని అనలేదు. కానీ అక్కడ ప్రభు అడుగుతా ఉన్నాడు, నేను త్రాగబో గిన్నెలో అనేది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఎంతగా సిద్ధపరిచిందండి, బిడ్డలిద్దరినీ ఎంతగా సిద్ధపరిచింది. దైవిక బైబిల్ ఆ నీతి రాజ్యానికి వారసులుగా చేయడానికి ఎంతగా సిద్ధపరిచింది. ఆ గిన్నె ఏంటి? ఆ గిన్నె శ్రమల గిన్నె అని వారికి తెలుసు. ముందుగానే దేవుడు అక్కడ చెప్తా, యేసు ప్రభు అక్కడ 17వ వచనం 18, 19 వచనాల్లో చెప్తా వచ్చాడు. ఆ గిన్నె ఏంటి? శ్రమల గిన్నె, శ్రమల గిన్నె. వాళ్ళు ఎంత టక్కుమని ఆలోచన లేకుండా మేము తాగగలమో లేమో, మేము చేయగలమో లేదో, మేము ఆలోచించుకొని చెప్తాము, ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకొని చెప్తాము అని అనలేదు. కానీ ఎంత సిద్ధపాటు హృదయంతో ప్రభువుని వెంబడిస్తా వచ్చారో ఆ తల్లి వారిద్దరిని అంతలా సిద్ధపరుస్తా వచ్చింది. వెంటనే చెప్పారంట, ఆ గిన్నెలోనిది మేము త్రాగుతాము అంటే మేము శ్రమలు అనుభవించడానికి, నీతో నష్టపోవడానికి, నీతో కష్టపడడానికి, ఆ మహిమలో ఆ నిత్య రాజ్యములో నీతో ఉండడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఆ పాత్రలోనిది మేము తాగుతాము, నువ్వు తాగే ఆ పాత్రలోనిది ఆ వేదన, బాధ, ఆ కష్టం, దుఃఖం మేము కూడా నీ సిలువ వెంబడి మేము కూడా అనుభవించడానికి సిద్ధపడతా ఉన్నాము అని ఒక స్థిర నిశ్చయతతో, ఒక స్థిర విశ్వాసముతో వారు వెళ్తున్నట్టుగా మనం ఆ ప్రభువుని వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ తల్లి యొక్క జ్ఞానము చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26, 27 వచనాలు తీయండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమంటున్నారండి? 31, 26, 27 చూస్తే ఇక్కడ జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. అంటే ఆ పిల్లలకి ఏం నేర్పిందండి? కృపగల ఉపదేశాలు నేర్పుతా వచ్చింది. తన ఇంటి వారి నడతలు, అవును ఆ పిల్లలు సరిగ్గా ఉన్నారో లేదో, లోకంలో ఉన్నారో, లోక ఆశల వైపు పరుగులు పెడుతున్నారో, దేవుని వైపు పరుగులు పెడుతున్నారో, వారి జీవనం ఎలాగుందో ఆమె పరిశీలన చేస్తా ఉంది, పరీక్ష చేస్తా ఉంది. అవును, మన బిడ్డలు కాలేజీకి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఆఫీసులకు వెళ్తున్నప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తన ఎలాగుంది, వారి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, అదంతా కనిపెట్టవలసిన బాధ్యత ఎవరిదండి? ఇంటిలో గృహిణిగా, జ్ఞానవంతురాలుగా తల్లిదే ఆ బాధ్యత, తల్లిదే ఆ బాధ్యత. అందుకే తల్లి, పిల్లలు చెడిపోయినా తల్లిదే బాధ్యత అంటారు, పిల్లలు బాగుపడినా తల్లికే ఘనత అంటారు కదా. అవును, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ కీర్తన 2వ వచనం చూడండి. 1వ కీర్తన, యెహోవా ధర్మశాస్త్రమునందు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. తన పిల్లలు అంతలా సిద్ధపడాలంటే ప్రభు గిన్నెలోనిది మేము త్రాగుతాము అన్న సిద్ధపాటు వాళ్ళ హృదయంలో ఉందంటే, ఆ ఏకత్వము ఆ ప్రభు హృదయంతో వాళ్ళ హృదయం ఏకీభవించడానికి ఇష్టపడిందంటే వారిని ఎలా పెంచిందంట, వారి నడతను బాగుగా కనిపెడతా వచ్చింది. వారి ప్రవర్తన అంతటి మీద ఆమె ఆలోచన చెప్తా వచ్చింది. ఎలా నడుచుకోవాలో, ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వంగాలో, ఎలా ప్రభుని ఆరాధించాలో నేర్పుతా వచ్చింది. అన్నిటికీ మించి ఏం నేర్పుతా వచ్చిందండి? ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించడం అని నేర్పించిందంట. ధర్మశాస్త్రం అంటే అప్పుడు ఇలా కొత్త నిబంధన పాత నిబంధన అని లేదు. ధర్మశాస్త్రం అంటే వారికి పాత నిబంధన గ్రంథమే. అప్పట్లో ఆ లేఖనాలన్నీ వారికి నేర్పిస్తా వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అంతేకాదు కీర్తనలు 119:9 చూడండి. కీర్తనలు 119:9. కీర్తనలు యవ్వనస్తులు 119. తమ నడత శుద్ధి చేసుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసారా దేని చేత వారిని నడిపిస్తా వచ్చింది? ఆ ధర్మశాస్త్రం దివారాత్రము నేర్పిస్తా వచ్చింది. అంతేకాదు వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవాలి అని వాళ్ళ హృదయాలకి నేర్పిస్తా వచ్చింది. ప్రభు మార్గంలో నడిపిస్తా వచ్చింది. ప్రభులో నిలబడడం నేర్పిస్తా వచ్చింది. అయితే కీర్తన 119:11 కూడా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చూసారా, హృదయంలో పాపం ఉండకుండా ఉండాలంటే ఏముండాలంట? హృదయంలో వాక్యం ఉండాలి. అవును, ఇంకో చోట కూడా కీర్తనలు అనుకుంటా, నా హృదయంలో పాపం లక్ష్యం ఉంచిన ఎడల నా ప్రార్థన వినకపోదను అంటాడు. అవును, దేవుని ఎదుట మన హృదయం నిర్దోషముగా ఉంటే అక్కడ అంటాడు కదా ఆయన, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీకు అంగీకార యోగ్యముగా ఉంటాయి. అవును, వీరి నోటి మాటలు, వీరి ప్రవర్తన, వీరి జీవితం ప్రభువుని వెంబడించే తీరు, ప్రభుకి అత్యున్నత సన్నిహితులుగా, ప్రభుకి ఇష్టమైన శిష్యులుగా, ఆంతరంగిక శిష్యులుగా మారిపోయినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు మరి తల్లులుగా ఉన్న మనము కూడా ఏం చేయాలంట? విజ్ఞాపన ఆత్మ కలిగిన వారముగా రోదన ధ్వని చెయ్యాలి మన పిల్లల కొరకు. ఈ లోకంలో మనం ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, పిల్లల చదువుల కొరకు, ఎంసెట్ ర్యాంకుల కొరకు, నీట్ ర్యాంకుల కొరకు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉండడం కొరకు ఎన్నో ఉపవాసాలు చేస్తాము, ఎంతో ప్రార్థనలు చేస్తాం, దివారాత్రములు కన్నీరు కారుస్తాం. అవమానపరచద్దు ప్రభా, సిగ్గుపరచద్దు ప్రభా, నిందించద్దు ప్రభా, మనుషులు ఎదుట, మమ్మల్ని లోకులు ఎదుట సిగ్గుకి నిందకి బిడ్డ పక్షాన వదిలివేయద్దు ప్రభా అని ఎంతో గోజాడి బ్రతిమలాడి సీటు సంపాదించుకొని ఉన్నత స్థితిలోనికి వాళ్ళని నడిపిస్తా ఉంటాం కదా. ఉన్నత స్థితిలోనికి వారిని నడిపిస్తా ఉన్నాం. అయితే మరి బిడ్డలు క్రీస్తు ప్రభు లేకపోతే ఆ భారం మనకుందా? వాళ్ళ హృదయంలో, వారి నడవడికలో, వారి ప్రవర్తనలో, వారి జీవితంలో ప్రభు లేకపోతే, అవును, ఈ లోకంలో ఎంత ఆస్తులు సంపాదించుకున్నా, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, పెద్ద ఉద్యోగాలు చేసినా వారి ఎవరికి దాసులుగా ఉండాలి? ప్రభుకే దాసులుగా ఉండాలని మనము నేర్చుకుంటా వస్తాం. అయితే మనం ఏం చేయాలి? విలాప వాక్యాలు 2:19 చూస్తే, రేయి మొదటి జామున లేచి నీళ్ల కుమ్మరించినట్టుగా నీ హృదయం కుమ్మరించమని చెప్తా ఉంది. అవును, యవ్వన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, లోకంలో పాపంలో ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన ఆత్మ కలిగి చేయాలి. అయితే ఈ పిలుపు అందుకొని వారు ఏం చేశారు? ఆ గిన్నెలోనిది త్రాగడానికి కూడా ఇష్టపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే శ్రమలు అనుభవించిన దానికి కూడా మనం వారు ఇష్టపడినట్టుగా చూస్తాం. అయితే ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ అదే పిలుపు అందుకొని ఆ డబ్బు, ఆ ధనము, ఆ సమస్తాన్ని విడిచిపెట్టిన వ్యక్తి ఒకడున్నారు. ఎవరో చెప్పగలరా? ఆ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వ్యక్తి మోషే. ఇంకా పౌలు ఇంకా గారు. చెప్పాలి.
పౌలు గారు పౌలు కదా ఎలీషా కాదు, ఇంకా యెహోషువ ఇంక సరే నేనే చెప్తానండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. చెప్పండి ఎవరు? ఎలీషా ఎలీషా. అక్కడ ఏం చేస్తున్నాడు? ఏలియా పిలుపు, అభిషేకం అందుకున్న వెంటనే అక్కడ ఆస్తులు అన్ని వదులుకొని 12 జతల ఎడ్లను 225 ఎకరాల పొలము అంతా సమస్తాన్ని విడిచిపెట్టాడంట. అక్కడ ప్రభు పిలుపు అందుకోగానే అతను సిద్ధపడి ఉన్నాడు. పిలుపు వస్తాదేమో అని, ఆ పిలుపు కొరకు సిద్ధపడి ఉన్నాడేమో మరి మనకి తెలియదు. గాని ఆ పిలుపు అందుకోగానే ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అక్కడే అడుగుతా ఉన్నాడు కదా ఎలీషా, నా తల్లిదండ్రులకి వెళ్ళి కనపడి వారికి వీడుకోలు చెప్పి వస్తానంటే నిర్బంధం లేదు, ఏమి నిర్బంధం లేదు, వెళ్ళి చేసురా అనేసి చెప్తాడు. మరి ఆ తల్లిదండ్రులకి ఏమని వారించాడో, ఏమని చెప్పాడో. అయితే అంత రాజుగా, అధికారిగా, అధిపతిగా ఉన్న ఎలీషా ఆ 200 ఎకరాలకి మాగానిగా ఉన్న, అధికారిగా ఉన్న ఆ ఎలీషా ఏమయ్యాడండి? పరిచారకుడుగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కదా. ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు. అక్కడ ఆహారం ఉంటుందో లేదో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, వారికి నివాసం ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు. అయినా ప్రభు పిలుపు అందుకోగానే సమర్పణ కలిగి ఎలీషా వెళ్ళినట్టుగా చూస్తాం. అవును, ఇందాక సహోదరి చెప్పినట్టుగా రెండో వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఎవరు? మోషే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడు అయిన వానిని చూచునట్టు స్థిర బుద్ధి గలవాడే రాజగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చూసారా, మోషే కూడా ప్రభు పిలుపు అందుకున్నాడు. అక్కడ దేవుని సేవ కొరకు ఇశ్రాయేలీలు నడిపించడానికి అక్కడ పిలుపు అందుకోగానే అక్కడ మోషే ఎలాగా ఐగుప్తులో ఉండడం, ఫరో కుమార్తెగా ఉండడానికి ఆ గొప్ప ధనము కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్ప పాప భోగముల కొరకు ఆశపడలేదు, కానీ ఆ నిరీక్షణ కలిగిన ఆ పట్టణం వైపు నిరీక్షిస్తా వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. అవును, యేసుని వీరు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తా వచ్చారు, యేసు వైపు చూస్తా వచ్చారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఏంటంటే వాళ్ళు యాకోబు, యోహానులు ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుని యోహాను అను వారి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా వారిని చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తాన్ని విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టి మరి వచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ 12 మంది శిష్యులలో కూడా వీరు అంతరంగిక శిష్యులుగా, అంటే ప్రభు హృదయాన్ని హత్తుకునే వారుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తే యాయీరు కుమార్తె సందర్భం తెలుసు కదండి అందరికీ. యాయీరు కుమార్తె చనిపోతుంది. చనిపోయినప్పుడు అక్కడ మనం చూద్దామా, మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం అనుకుంటుంది. ఒకసారి 5వ అధ్యాయము అదేనా, ఇదిగో
ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరం అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారు తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక, చూసారా ఎవరిని తీసుకెళ్ళాడండి? పేతుర్ని, యాకోబుని, యోహాన్ని మాత్రమే లోపలికి తీసుకెళ్ళాడంట. అంటే వారు ఎంత ప్రభుకి దగ్గరగా, ప్రభు సన్నిధికి, అంటే ప్రభు హృదయాన్ని ఎరిగి, ఆలోచన ఎరిగి నడుచుకునేవారుగా మనం చూస్తా ఉన్నాము. ప్రభుకి ఇష్టలుగా, నమ్మకస్తులుగా చూస్తా ఉన్నాం. అయితే ఇంకో సందర్భంలో కూడా వీరిని తీసుకెళ్ళినట్టుగా చూస్తాం మనం. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టదమని యేసుతో చెప్పాను. ఆ తర్వాత అక్కడే చూస్తాము, అక్కడే యాకోబు, యోహాన్లు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాము. ఆ రూపాంతర అనుభవంలోనికి తీసుకెళ్ళినప్పుడే పేతురుతో పాటు వారు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ వారి పేర్లు లేవు, కానీ శబ్దం మేఘం నుండి పుట్టిన శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడక మంచి కనులెత్తి చూడగా యేసు తప్ప అక్కడ ఎవరునూ కనపడలేదు. ఈ రూపాంతర అనుభవంలోని కూడా యాకోబు, యోహాన్లు వెళ్ళినట్టుగా మనం చూస్తాము. వేరే సువార్తలో కానీ చూస్తాము. అయితే అక్కడ చూస్తే మరి గెత్సెమనే తోటలో కూడా ప్రార్థనకి వెళ్ళినప్పుడు వీరిని తీసుకెళ్ళినట్టుగా మత్తయి సువార్త 36 వచనాలు చూస్తే వీరిని కూడా అక్కడ పేతుర్ని, యాకోబు, యోహాన్లు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ నిద్రపోతా ఉంటారు కదా. కొంత దూరం వెళ్ళి అక్కడ నిద్రించుచుండగా, చూడండి ఆ మాటలు, మత్తయి సువార్త 36, మత్తయి సువార్త 26 36-37 వచనాలు. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండడి అని శిష్యులతో చెప్పి, పేతురును, జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు, చింతాక్రాంతుడు అగుటకు మొదలు పెట్టాను. చూసారా, అక్కడ వారిని కూడా, అంటే ఆయన యొక్క వ్యక్తిగత సహవాసంలో, వ్యక్తిగతంగా ఎక్కడైతే అతను కార్యాలు చేయాలనుకుంటా ఉన్నారో యేసు ప్రభు, అక్కడికి వీరిని తీసుకెళ్ళినట్టుగా అంతరంగ శిష్యులు పేతురు, యోహాను, యాకోబుల్ని మనం చూస్తా ఉన్నాం కదా. అయితే ఇక్కడ వారికి ఒక పేరు కూడా పెట్టారు. అక్కడ గలతీ ప్రాంతానికి వారిని రానివ్వకపోయినప్పుడు వారు కోపగించి ఏమంటారంటే, వీరిని ఆ పైనుంచి ఉరుములు తీసుకొచ్చి ఈ ప్రాంత వాసులందరినీ చంపేద్దామా అన్నప్పుడు, తొందరపడకండి అని చెప్పి వారికి ఉరిమెడి వారు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. మార్కు 3:17లోని, లోకా 9:54, 55, 56 వచనాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ముందుకు వెళ్ళిపోతున్నాను. చూసారా, ప్రభు ఎంతగా వారిని ప్రభు వైపు ఒక అడుగు వేశారు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి, లోకాన్ని, తండ్రిని, కుటుంబాన్ని, తల్లిని విడిచిపెట్టి మళ్ళీ వారి ఇంటికి వచ్చినట్టుగానే, తల్లిని కలిసినట్టుగానే మనం ఎక్కడా చూడము. ప్రభుతో శిష్యరకంలో అలా ముందుకు వెళ్ళిపోతూ ప్రభు యొక్క తర్ఫీదులో, వారి బోధలో వారు ముందుకి కొనసాగుతున్నట్టుగా, ఆ సిలువని అనుభవించడానికి వారు శిష్యరకం చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే
ఇక్కడ యోహాన్ని ఇంకొక మాట కూడా అంటారు, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అనేసి, యేసు ప్రేమించిన శిష్యుడు అని కూడా మనం చూస్తాం. యోహాను 19:25-27 వచనాలలో చూస్తే ఆ మాటలు కనపడతాయి. 13వ వచనం అనుకుంటా, 13వ అధ్యాయంలో. అయితే ఇక్కడ చూస్తే యేసు ప్రభు శిలువపై శ్రమపడుచున్న సమయంలో యోహాన్ని పిలిచి తల్లి అయిన మరియను అప్పగిస్తారు. అంటే ఎంత నమ్మకం లేకపోతే వారి ప్రవర్తన మీద, వారు వెంబడించే విధానంలో, ప్రభువుని అనుసరించే విధానంలో వారు మార్పు చెందుతూ ఆ రూపాంతర అనుభవంలోనికి, లోకంలోనున్నది ఏది అవసరం లేదు అనుకొని ప్రభువే మాకు అవసరము, ప్రభు గిన్నెలోనిదే మేము త్రాగుతాము అని ఒక స్థిర నిశ్చయతతో, విశ్వాసంతో ప్రభువుని వెంపడిస్తున్నప్పుడు వారు ఎంతగానో ప్రభు ప్రేమించే శిష్యులుగా వారు మారినట్టుగా మనం చూస్తాం. ఆ మరణ దినము ఆ సమీపమించినప్పుడు ఆ కల్వరి సిలువలో యోహాన్ని పిలిచి తల్లి అయిన మరియను అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే వీరిద్దరూ ఎంతగానో ప్రభువుని ప్రేమించిన శిష్యులుగా మనం చూస్తా ఉన్నాం. అవును, శ్రమలు ఎదుర్కొంటూ ఆయనకి సాక్షులుగా జీవించారు. అప్పొస్తలుల కార్యంలో చూస్తే 12:2 చూస్తే వాళ్ళు ఏమయ్యారండి? యాకోబు శిరశ్ఛేదనం చేయబడ్డాడు కదా. చూద్దాం, చూడండి ఆ మాటలు. అప్పొస్తలుల కార్యము 12:2. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఖడ్గంతో చంపించారంట. చంపించినప్పుడు అక్కడ ఏమవ్వాలి? మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోవాలి. యోహాను భయపడాలి కదా, భయపడి వెనక్కి వెళ్ళాలి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు అక్కడ. ఇంకా ముందుకి యోహాను దేవుని వాక్యం నిమిత్తం, సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపంలో ఖైదీగా పంపబడ్డాడు. మరుగుచున్న నీటిలో, నూనెలో వేయబడ్డాడు కదా. శరీరం అంతా కాలిపోయింది, అయినా సరే మరణానికి అప్పగించబడలేదు. అప్పుడు ఆయన తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో వేసినప్పుడు అక్కడ మనకి ప్రకటన గ్రంథం రాసినట్టుగా అవును చూస్తా ఉన్నాము. మనిషి సంచారం లేని ఆ ప్రదేశం నందు ఒంటరిగా నున్న యోహానుకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు. ఇట్టి గొప్ప కుమారుల కన్నా తల్లి ఎంత ధన్యురాలు కదా. అంతేకాదు, ఈమె బోధన మాత్రమే చేయలేదు, ఈమె వారిని అలా జీవించమని మాత్రమే ప్రకటించలేదు, కానీ తన జీవిత ఆచరణలో కూడా వారిని పెట్టింది. అవును, మనకి తప్పదు, మరణం ఎలాగైనా తప్పదు కదా. ఏం మరణం అది? ఎలాగైనా ముసలి వాళ్ళు అయ్యాకైనా చచ్చిపోక తప్పదు. ఏ జబ్బులో, రోగాలో ఏవో వచ్చి ఏదో ఒక మరణం, ఏ క్యాన్సర్ వ్యాధో వచ్చి ఏదో ఒక రీతిలో ఏ మరణము. అన్నిటికీ మించి ఆ యవ్వనస్తుల బిడ్డలు ఆ బండ్ల మీద, బైకుల మీద స్పీడ్ గా వెళ్తూ అనేక ర్యాష్ డ్రైవింగ్లు చేస్తూ అవయవాలు కోల్పోయి అక్కడే మరణించిన స్థితి ఉన్నారు. కానీ అలాంటి స్థితిలో మరణించి లోకములో నశించిపోయే దానికన్నా ప్రభు కొరకు సిలువ అనుభవించి హతసాక్షులు అవటం మేలు అనుకున్నట్టుగా మనం చూస్తాం ఇక్కడ. అవును, మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నాం? మన పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? ఈ లోకంలో ఉన్నతమైన అధికారాలు, ఉన్నతమైన పొజిషన్స్, ఉన్నతమైన ధనము, ఉన్నతమైన అన్ని ఉన్నతంగా ఆశీర్వదించబడాలి. ఉద్యోగం లేకపోతే ఎంత ఉపవాసం, ఎంత కన్నీరు, ఎంత ఇది, గర్భఫలం లేకపోతే, వివాహాలు కాకపోతే ఎన్ని ఉపవాసాలు చేస్తారు, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళిపోతారు, ఎంత సహవాసం కలిగి ఉంటారు, ఎంత కన్నీరు. అందరికీ విజ్ఞాపనలు చెప్తారు, అందరికీ నా కుమారుడు వివాహం కొరకు, నా కుమారుడు ఉద్యోగం కొరకు, కుమారుడు గర్భఫలం కొరకు, ఎన్నో అవసరతల కొరకు కుటుంబంలో. కానీ అంత వ్యసనము, అంత బాధ, అంత దుఃఖము కుమారుడికి రక్షణ లేకపోతే వచ్చిందా? వచ్చిన నీవు ఏం చేస్తున్నావు? వచ్చిన నీవు నేను ఏం చేస్తున్నాం? అంతగా మొరపెడుతున్నామా? గర్భఫలం లేకపోతే మొరపెట్టినంతగా కుమారుడికి రక్షణ లేకపోతే మొరపెడుతున్నామా? వివాహం కాకపోతే మొరపెట్టినంతగా బిడ్డకి రక్షణ లేకపోతే, బిడ్డ దేవుని సన్నిధికి రాకపోతే, వాక్యం వినపోతే, రక్షించబడి బాప్తిజం తీసుకొని తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతే ఏమనుకుంటున్నా?
ఆయన సమయంలో ఆయనే రక్షించుకుంటాడులే, ఆయన సమయంలో ఆయనే ఆకర్షించుకుంటాడులే, నేనేం చేయగలను అని వదిలిపెడుతున్నావా? మరి వివాహం కాకపోతే ఆ దుఃఖం ఎందుకు? ఉద్యోగం లేకపోతే ఆ ఉద్యోగం ఆ దుఃఖం ఎందుకు? నీటిలో సీట్ రాకపోతే ఆ వేదన ఎందుకు? ర్యాంకులు రాకపోతే, ఆ కాలేజ్ సీట్లలో ర్యాంకులు ఫస్ట్ క్లాస్ రాకపోతే, 90% 100% రాకపోతే ఆ దుఃఖం ఎందుకు? అంటే ఆ ప్రభు రాజ్యంలో నీ కుమారుడు ఉండడం అంత ఈ లోకంలో ర్యాంకుల కన్నా, వివాహాల కన్నా, గర్భఫలాల కన్నా, ఉద్యోగాల కన్నా అంత తక్కువ? ఆలోచన చేద్దాం మన బిడ్డలు. అవును, ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రభు, కోత విస్తారముగా ఉంది, కోతకి పనివారు లేరు. అవును, అనేక మంది దేవుని మహిమలోనికి ఇప్పుడే చాలా మంది వారి వారి సమయ పాలనలో వారి యొక్క వృత్తి, దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసుకొని వారు మరణానికి అప్పగించబడుతున్నారు, దేవుని మహిమలోనికి పిలువబడుతున్నారు. మరి వారి స్థానము భర్తీ కావాలంటే యవనస్తులు ఎక్కడున్నారు? లోక స్నేహాలు, సహవాసాలు, అలవాటులు, సంఘానికి వచ్చి కూడా ఎంతమంది యవన బిడ్డలు వెనకాల కూర్చొని వాక్యము వెనుక ఆ సెల్ ఫోన్ లోని వాట్సాప్ లో స్క్రోల్ చేసుకుంటూ వారిని వీరిని చూసుకుంటూ ఎంత సమయపాలన చేస్తున్నారు. బలవంతం మీద తండ్రి తిడతాడనో, తల్లి కొడతాదనో, లేకపోతే ఏదో జరుగుతాదనో భయపెట్టడం వల్ల వారు సంఘానికి వస్తున్నారే తప్ప హృదయపూర్వకంగా సంఘంలో కనపడుతున్నారా? ఈ తల్లి సలోమి ఎంతగా పెంచింది చూసారా? వారు వెళ్ళడమే కాదు, ఆ గిన్నెలోనిది మేము త్రాగుతామని ఆలోచన లేకుండా చెప్పారు వారు. అవును, ఇప్పుడు అంటున్నా ఒక సేవకురాలు, నేను ఎవరి గురించి నేను తప్పుగా చెప్పట్లేదండి, ఒక సేవకురాలు, నేనే అన్నిరాల నుంచి దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన కొత్తగా వచ్చిన దినాలు అవి. అయితే నాకు తెలియక ఒక మాట అన్నాను నేను, అక్క సేవకురా మీరు సేవకులు కదా, మీ పిల్లలు కూడా సేవ చేస్తారేమో, మీకు మంచి సంఘం ఉంది, ఎంత చక్కగా సేవ చేస్తారంటే ఆ అక్క ఏమన్నదో తెలుసా? ఎందుకమ్మా ఈ సేవ, ఈ అవమానాలు, నిందలు, తిండి తిప్పులు లేక ఏమీ లేక మేము పడుతుంది సరిపోదా? మా పిల్లలు కూడా పడవాలా? మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఉన్నతమైన ఉద్యోగాలు చెయ్యాలి, అప్పుడు దేవుడు పిలుపు అందుకుంటే వారు ఇష్టమైతే వారు సేవ చేస్తారు, మాకు మేముగా సమర్పించము అనేసి అని అన్నది. నాకు చాలా వేదన కలిగింది. అయ్యో, ప్రభువు ఇంతగా వేదన పడుతున్నాడు, ఆ సిలువలోని ప్రాణమే పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. మనకి పుట్టిన బిడ్డల్ని సేవకి సమర్పించలేమా? 3-4 పిల్లలు ఉన్నప్పుడు ఒక్క బిడ్డని ఇవ్వలేమా? ఇస్తాము. ఎలాంటి బిడ్డల్ని ఇస్తాం తెలుసా? నీకు పనికిరాని వారు, చదువు అప్పని వారు, నీ మాట వినని వారు, లోబడనల్లని వారు, ఎలాంటి వారు ఊరి మీద తిరుగుతూ సహవాసాలు చేస్తూ స్నేహితులతో సమయపాలన చేస్తూ లోబడనల్లని పిల్లలు ఎవరైనా ఉంటే అలాంటి వారిని సేవకి సమర్పిస్తాం. బాగా చదువుకొని స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ వచ్చి ఐఏఎస్, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా సాఫ్ట్వేర్లు, ఇంకా ఏవో దేశ విదేశాలు వెళ్ళి వీసాల కొరకు, పాస్పోర్ట్ల కొరకు ప్రయాసపడుతూ అలాంటి బిడ్డల సంపాదన, అలాంటి బిడ్డలు నాకు అని చెప్తా ఉన్నాం కదా. అవును, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒక్కసారి మన బిడ్డలు ఎక్కడ ఉండాలని, ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటా ఉన్నామో అయితే ఇక్కడ చూసుకుంటా ఉన్నాము. అవును, దిగులు పడద్దు. యవనస్తుల్ని మనం మార్చలేము కదా, ఒక వెంట్రుక తెల్లగా ఒక వెంట్రుక నల్లగా మనం చేయలేము. అలాంటి బిడ్డల కొరకు మనం ఏం చేయాలంటే, కనాను స్త్రీ ఏం చేసింది అక్కడ? కనాను స్త్రీ ఏం చేసింది? తన దయ్యం పట్టి బాధపడిచిన తన కుమార్తె కొరకు భూత వైద్యుల దగ్గరికి కానీ, లోకంలో ఉన్న వాటి దగ్గరికి కానీ ఆమె ఏడుస్తూ కూర్చొని బాధపడుతూ దిగులొందలేదు. కానీ ఆమె ప్రభు చెంతకొచ్చింది. ఆమె బ్రతుకు మార్చగలడు, ఆమె కుమార్తె బ్రతుకు మార్చగలడు అనే గొప్ప విశ్వాసం. నీ జీవితంలో మేలులు చేసిన దేవుడు నీ బిడ్డల జీవితాల్లో మేలులు చేయడా? ఒకటే సమర్పణ కలిగి ఉండాలి. అయ్యా, ఇదిగో నా బిడ్డ జీవితం నీ చేతికి అప్పగిస్తున్నాను, వాడి భవిష్యత్తు నీ చేతికి అప్పగిస్తున్నాను. అప్పగించిన తర్వాత మనం వెనుతిరిగి చూడకూడదు, ఇంకా ఇలా ఉన్నాడేంటి, అవును ప్రభు చేతిలో పెట్టాను కదా, ప్రభు మరల్చుకుంటాడు, ప్రభు వంచుకుంటాడు, ప్రభు నల్లగొట్టుకుంటాడు అనే గొప్ప విశ్వాసం, నిరీక్షణ మనలో ఉండాలి.
అవును, ఈమె ఏం చేసిందో చూద్దామా. ఆమె యేసు నొద్దకి వెళ్ళింది. ఆయన ప్రయాణం అయిపోతా ఉంటే ఆయన వెనకాలే వెంబడిస్తా ఉంది, గోజాడుకుంది, బ్రతిమలాడుకుంది. అక్కడ అంటున్నాడు ప్రభు, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయి తగునా అని ప్రశ్నించినప్పుడు, అవును, యజమానుడి చేతి బల్ల నుండి పడిన కుక్క మొక్కలు కుక్క పిల్లలు తిని బ్రతుకుతాయి కదా అని అంటా ఉంది. అంటే ఎంత దీనత్వం కలిగి ఆమె తగ్గించుకుంటా ఉందో తన కుమార్తె జీవితం కొరకు, కుమార్తె భవిష్యత్తు కొరకు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆమెలో ఉన్న విశ్వాసం చూసి, నీ విశ్వాసం చొప్పున నీకు అగునుగాక అంటా ఉన్నాడు. అవును, మన బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మనమైతే ప్రభు సన్నిధిలో దివారాత్రంలో ఉంటా ఉన్నాం కదా, మొరపెడతా ఉన్నాం, విజ్ఞాపనలు చేస్తా ఉన్నాం, యాచనలు చేస్తా ఉన్నాం. అయ్యో ఒకవేళ మన కుటుంబ పరిస్థితి బాగుండి ఉండొచ్చు, మన బిడ్డలు దేవుని సేవలో ఉండుండొచ్చు, భర్త సేవలో ఉండుండొచ్చు. ఇంకా సంఘంలో యవనస్తులు ఎలా ఉన్నారు? సంఘంలో లోకంలో యవనస్తులు ఎలా ఉన్నారు? సేవ కొరకై ఎంతమంది యవనస్తులు ముందుకు వస్తున్నారు? వారిని ప్రోత్సహిస్తున్నామా? వారిని నడిపిస్తున్నామా? వారి కొరకు ప్రసవ వేదన ఉందా? వారి కొరకు మూలికలు ఉన్నాయా? విజ్ఞాపన ఉందా? కడుపు తరిక్కిపోయే ఆ ప్రార్థనా జీవితం వారి కొరకు ఉందా? ఆలోచించేద్దాం. అయితే ఇక్కడ చూస్తాం, ఆమె కుటుంబ నేపథ్యం చూస్తే ఈమె జెబెదయి కుమారుల తల్లిగా మనం చూస్తా ఉన్నాము. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆత్మీయ లక్షణం చూస్తే అంకిత భావం. ఈమె ఏంటి, తన ఇద్దరు కుమారుల్ని ప్రభుకి అప్పగించడమే కాదు, ఆమెకున్న ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థితిని కూడా ప్రభు సేవకై వాడుతున్నట్టుగా చూస్తాం. అక్కడే చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం వినపడుతుందండి? వినిపిస్తుంది సిస్టర్. వినిపిస్తుంది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. అక్కడ ఉంటా సలోమి అని కూడా ఉంటారు చూడండి. స్త్రీలలో జెబెదయి కుమార్, ఒక నిమిషం. 12 మంది శిష్యులు అపవిత్రాత్మ వ్యాధులు పోగొట్టుకోవడం స్త్రీలను, అనగా 7 దయ్యం వదిలిపోయిన మగ్దలేనే మరియయు, హేరోదు యొక్క గృహ భార్యకు యోహన్న, సూసన్య ఆయనతో కూడా ఉండిరి. వీరు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారు ఉపచారము చేయుచు వచ్చిరి. అలాగే ఇక్కడ చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం, 40వ వచనం, 40 నుంచి 44 వరకు. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఇక్కడ కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమి ఉండిరి. ఆయన గలీలియాలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. చూసారా, వారికి ఉన్న ఆస్తి కూడా ఎంత సమర్పణ అంటే, ప్రభు శిష్యులకి, ప్రభుకి ఎంతగానో ఆమె పరిచర్య చేస్తా ఉంది. ఒక మాదిరి చూపిస్తుంది బిడ్డల కొరకు, ప్రభు కొరకు ఎలా తగ్గించుకోవాలో, ప్రభుని ఎలా ప్రేమించాలో, ప్రభుని ఎలా వెంబడించాలో ఒక మాదిరి చూపిస్తా ఉంది. తల్లిగా ఎలా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలో మనం చూస్తా ఉన్నాం. ఆమె తల్లిగా ఉన్న ఆశ చూస్తా ఉన్నాం. తన బిడ్డలిద్దరూ ఆ ప్రభు రాజ్యంలో ఉండాలని ఆమె ఆశపడినట్టుగా మనం చూస్తాం. అయితే సిలువ చెంత ధైర్యంతో ఉన్నట్టుగా మనం చూసాం కదా. అవును, కష్టాలు, ప్రమాదాలు, నష్టాలు ఎన్ని వచ్చినా ప్రభువుని విడవని విశ్వాసము, స్థిర విశ్వాసం ఆమె కలిగి ఉన్నట్టుగా చూస్తాం. అవును, పునరుద్ధానికి మొదటి సాక్షుల్లో ఈమె కూడా ఉన్నట్టుగా చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. చూసారు, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు లేచి ఉన్నాడని గొప్ప నిరీక్షణ
వారిలో కలిగినట్టుగా ప్రభు లెగిస్తాడన్న గొప్ప విశ్వాసంతో వారిని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అవును, మన పిల్లల్ని దేవుని సేవ కొరకు ప్రోత్సహించాలి. ఎంతో సేవ ఉంది, పరిచారకులు అవసరం ఉంది, వాక్యం బోధించేవారు అవసరం ఉంది, బైబిల్ తర్జుమా చేసేవారు అవసరం ఉంది, మిషనరీలుగా దేశ విదేశాలకు వెళ్ళేవారు అవసరం ఉంది. అవును, దేశ విదేశాలంటే అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో చర్చిలు లీజుకి అమ్మివేస్తున్నారంట. ఎవరు విశ్వాసులు లేక, నడిపించే దైవజనులు లేక అందరూ భ్రష్టు పట్టిన లోకంలోనికి కలిసిపోతా ఉన్నారు. దేవుని వెంబడించే వారు లేరని వాక్యం సెలవిస్తా ఉంది. అవును, అలాంటి దేశాల కొరకు మన పిల్లల్ని సువార్థికులుగా, మిషనరీలుగా పంపించాలి. ఒకప్పుడు కాలంలో అయితే ఆ దేశాల నుంచి మన దేశానికి మిషనరీలుగా వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఆ దేశాలకు వారిని మిషనరీలుగా పంపించే అంత తర్ఫీదు తల్లులమైన మనమే ఇవ్వాలి. కష్ట పరీక్షలు వచ్చిన చివరి వరకు ప్రభువుని నమ్మకంగా వెంబడించే సమర్పణ జీవితం పిల్లల్లోని చిన్ననాటి నుండే బోధిస్తూ రావాలి. అవును, సలోమి జీవితం చూస్తే అంకిత భావం, సేవాకత్వం, ధైర్యము, మరి చివరి వరకు నిలిచే విశ్వాసాన్ని మనము కనుగొంటాం ఈమె జీవితంలో. చూడండి, మత్తయి సువార్త 24:12 ఒక్కసారి చూడండి. అంతము వరకు సహించువాడే, అక్కడ మాటలు ఉంటాయి, అది ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాము మనం. మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అవును, మధ్యలో వదిలివేసేవాడు కాదు, కానీ అంతం వరకు సహించుకోవాలి. శ్రమలైన, శోధనలైన, బాధలైన, దుఃఖమైన. మనం ఇక్కడ 2 తల్లిని చూస్తాం చూడండి. సూజన్నా వెస్లీ ఎంతగా తన పిల్లల్ని దైవ భయములో నేర్పిందంటే, ఎంతో శ్రద్ధ చూపించింది. ప్రతి 19 మంది పిల్లలు ఉన్నారంట. కొంతమంది చిన్న వయసులోనే అక్కడ పరిస్థితులు అనుకూలించక, సరైన ఆహారం, వాతావరణం అనుకూలించక చిన్న వయసులోనే బిడ్డలు చనిపోయినప్పుడు మిగిలిన బిడ్డల కొరకు ఎంతో సమయం వారితో గడిపేదంట. వారి బైబిల్ పఠనం బోధించేది. వారి జీవితం బయటికి లోకానికి వెళ్తే సహవాసాలతో కూడా ఎక్కడ చెడిపోతారో అని ఇంట్లోనే వారికి నేర్పించేదంట. బైబిల్ పఠనం నేర్పించేది, చదువు, విద్యాబుద్ధులు నేర్పించేది. ఇంటి పనులు ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ ఆమె తన ఏం చేసేదంటే పిల్లలతో ప్రతిరోజు ప్రార్థనా సమయం కేటాయించేది. వారి ఆత్మీయ జీవితం ఎలా ఉందో గ్రహించేది. అయితే ఆమె ప్రార్థన చేయడానికి తల మీద ముసుగు వేసుకోగానే ఇంట్లో పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు చిన్నపిల్లలు ఎలాగుంటారండి, ఎంతో గోల గోల, గందరగోళం, ఎంతో హడావిడి, కొట్లాట్లు, గొడవలు. చిన్నపిల్లలు, అందులో 19 మంది పిల్లలు అంటే ఎంత ఆ ఇల్లు ఎలా ఉంటది. కానీ తల్లి ముసుగు వేసుకోగానే అక్కడ ప్రార్థన జరుగుతుందని పిల్లలందరూ కూడా తల్లితో మోకరించి అంతగా ఒక డిసిప్లిన్ లైఫ్ నేర్పించిందంట. మరి మన పిల్లలకి నేర్పుతున్నామా ఆ డిసిప్లిన్ లైఫ్? దేవునితో ఉన్నామనేసి మనం ఇక్కడ లోన గదిలో ప్రార్థన చేసుకుంటే బయట టీవీలు పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు, పెద్ద పెద్ద సెల్ ఫోన్లో సౌండ్లు పెట్టుకొని గేమ్లు ఆడతారు. ఎంతో రకాలుగా ఒకరు ఇంట్లో ఉన్న నలుగురికే ఆ సమాధాన స్థితి. భర్త ఒకలాగా, పిల్లలు ఒకలాగా, భార్య ఒకలాగా ఉంటా ఉన్నారు. కానీ వీరి జీవితాల్లో చూస్తే అందరూ దేవుణ్ణి వెంబడిస్తే వారుగా యెహోషువ గ్రంథంలో చూస్తాం కదా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము అన్న సాక్ష్యము వీరి కుటుంబంలో కనిపిస్తా ఉన్నట్టుగా ఉంది. అవును, ఈ తల్లి యొక్క ప్రార్థనా జీవితం వల్ల జాన్ వెస్లీ అనే గొప్ప బోధకుడు, దైవజనుడు వచ్చినట్టుగా మెథడిస్ట్ మూవ్మెంట్ ద్వారా లక్షలాది మందిని క్రీస్తు వైపుకు నడిపించే సాధనంగా ఒక గొప్ప దైవజనుడు వచ్చినట్టుగా చూస్తాం. అలాగే రెండోదిగా చూస్తే చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ తమ్ముడు. ఇతను గొప్ప క్రైస్తవ కీర్తన రచయిత అంట. గొప్ప గొప్ప పాటలు పాడాడు. ఈ తమ్ముడు పాటల ద్వారా ప్రజల్ని ఆకర్షిస్తే అన్న ఏం చేశాడు, బోధల ద్వారా నిత్య జీవానికి ప్రజల్ని, నిత్య జీవ మార్గం వైపు ప్రజల్ని నడిపిస్తా వచ్చినట్టుగా చూస్తాం కదా. అవును, దేవుని భయముతో పిల్లల్ని పెంచే తల్లి తరతరాలకు ప్రభావితముగా, ఆశీర్వాదంగా మార్చబడతా ఉందంట. అయితే రెండో తల్లిగా చూస్తే
సెయింట్ అగస్టిన్ తల్లి ఇతను ఏం చేశాడు? ఇతను త్రాగుబోతుడు, వ్యసనాపరుడు, చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానవంతుడు, చాలా మంచివాడు. దీని చిన్ననాటి నుండి దైవిక భయములో భక్తిలో తల్లి పెంచింది అతన్ని. కానీ ఏం చేశాడు? యవ్వన కాలంలో వచ్చినప్పుడు ప్రభువుని తృణీకరించి లోకం వైపు పరుగులు పెడతా ఉన్నాడు. తల్లి మోకరించి ప్రార్థన చేస్తే తాగి వచ్చి కడుపులో తన్నేవాడంట. అంత దుర్మార్గుడు. తల్లి ఇంట్లో కన్నీటి ప్రార్థన చేస్తా ఉంటే పని మనుషులతో అక్కడ వ్యభిచారం చేసే కఠిన హృదయుడు, పాషాణ హృదయం కలిగిన వాడంట. అయితే తల్లి బాధ భరించలేక వారున్న ఇంగ్లాండ్ దేశం నుంచి రోమా దేశం వెళ్ళిపోయాడంట. ఎందుకు? చదువుకుంటానని చెప్పి వెళ్ళిన అతను ఏం చేశాడు తెలుసా? వేశ్యలు ఉండే ఆ ప్రాంతంలో అతను ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఎందుకు ఆ వేశ్యలు ఉన్న ప్రాంతంలో అద్దెకి తీసుకున్నాడంటే వాళ్ళ హృదయం వాళ్ళతో వ్యభిచారం చేయడానికి. అలాగా అతని జీవితము చాలా గడిచిపోయింది. తల్లి అతని కొరకు 17 సంవత్సరాలు మోకరించి కన్నీటి ప్రార్థన చేసిందంట. అనుకోని రీతిలో అతని స్నేహితుడు వచ్చి అతనిని దర్శించి మాట్లాడినప్పుడు, ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటావని దర్శించినప్పుడు ఆ మాటలు అతను హృదయాన్ని గురించి అతని జీవితం మార్చుకున్నాడు. ప్రభు వైపు అతను ఆకర్షించబడ్డాడు. అంతేకాదు మార్చబడ్డాడు అనడానికి నిదర్శనం ఏంటంటే ఆ ప్రాంతాన్ని ఆ యొక్క స్థితిని అక్కడి నుంచి దూరంగా పారిపోయాడంట. ఆ పాపపు స్థితి నుంచి ఏదో పని మీద ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఆ రూమ్ దగ్గర ఎక్కడైతే ఆ పాత రూమ్ దగ్గర అతను ఉన్నాడో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వ్యభిచారి ఒక స్త్రీ పిలుస్తుందంట, ఓ అగస్టిన్ ఇటు రా అని పిలుస్తున్నప్పుడు, నీతో ఉన్న అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు, ఈ అగస్టిన్ నూతన సృష్టి, ఇది నా ప్రభు జీవితం అనేసి సాక్ష్యం చెప్తా ఉన్నాడంట. అంతేకాదు అతని పుస్తకాలలో రచనలలో అతని తల్లి గురించి ఏం చెప్పాడంటే, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చానని సాక్ష్యం చెప్తా ఉన్నాడంట. మరి మన కొరకు మన బిడ్డలు ఎలాంటి సాక్ష్యం చెప్తా ఉన్నారు? మన బిడ్డల కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? ఒకవేళ మన బిడ్డలందరూ దేవునిలో ఉండి మంచి సాక్ష్యం కలిగి ఉంటే దేవునికి చాలా మహిమ, చాలా వందనాలు. కానీ లేని వారి కొరకు ఆ భారం, ఆ తపన ఉన్నదా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలాంటి తల్లులుగా మనం మారాలి. కుటుంబం అంతా దేవుని కొరకు ఉండాలి. తర్వాత ఇక్కడ లాస్ట్ లో ఒక్క మాట చూసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. అవును, బుద్ధిమంతులైతే మన బిడ్డలు ఉండాలండి? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారంట. మరి అలాంటి దేవుని కొరకు ప్రజ్వలించే ప్రకాశవంతమైన పిల్లలుగా వెలిగించబడే మండుచున్న సూర్యుని వలె దేవుని రాజ్యము కొరకు పోరాడగలిగే నీతి మంతులుగా బిడ్డల్ని రూపుదిద్దుదామా? అలాంటి తల్లులుగా మనం మార్చబడదాం. ఈ లోక భోగాలన్నీ, సుఖభోగాలన్నీ నిష్ప్రయోజనమే. కానీ దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం. ఆ రాజ్యం కొరకు మన బిడ్డల్ని సిద్ధపరుద్దాం. ఈ కొద్ది లేఖన భాగాలు మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్.